2019 అక్టోబర్ నుండి 2024 మార్చి వరకు రాష్ట్రంలో మద్యం వ్యాపారంలో జరిగిన అక్రమాలపై సిట్ ఏర్పాటైంది. విజయవాడ పోలీస్ కమిషనర్ ఆధ్వర్యంలో సిట్ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మద్యం అమ్మకాల్లో జరిగిన అక్రమాలపై 7 సభ్యుల బృందం విచారణ చేయనుంది. సిట్ బృందానికి అవసరమైన సమాచారం ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ గాలిబ్ అందిస్తారు. గాలిబ్, ఏదైతే ఈ లిక్కర్కి సంబంధించినటువంటి కుంభకోణానికి సంబంధించి ఏర్పాటు చేసినటువంటి సిట్కి విజయవాడ కమిషనర్ నేతృత్వం వహిస్తున్నట్లుగా అర్థమవుతోంది. మొత్తం 7 సభ్యులు ఉన్నారంటున్నారు. ఐ మీన్ వారెవరనేది ఏమన్నా వివరాలు ఉన్నాయా? ఓవరాల్గా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్. గత ప్రభుత్వ హయాంలోని మద్యం అమ్మకాలలో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయంటూ కూడా ఆరోపణలు వినిపించాయి. తాజాగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా దీని మీద ఫోకస్ పెట్టింది. ఇప్పటికే సిఐడి విచారణ కొనసాగుతుంది. గత ప్రభుత్వ హయాంలోని ఎంతవరకు అవకతవకలు జరిగాయి, ఎటువంటి డిస్టిలరీల నుంచి ఈ మద్యం అమ్మకాలు చేశారు దానిపై కూడా రాష్ట్ర వ్యాప్తంగా 25 ప్రాంతాల్లోని ఇప్పటికే సిఐడి అధికారులు శోధనలు నిర్వహించారు. తాజాగా మరింతగా గత ప్రభుత్వంలోని ఎంతవరకు అవినీతి జరిగింది అనే దానిపై కూడా లోతైన విచారణ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొద్దిసేపటి క్రితం సిట్ ఏర్పాటు చేయడం జరిగింది. 2019 అక్టోబర్ నుంచి 2024 మార్చి వరకు రాష్ట్రంలో మద్యం వ్యాపారంలో జరిగిన అక్రమాలపై సిట్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సిట్కు ప్రాతినిధ్యం వహిస్తుంది ఏపీ విజయవాడ పోలీస్ కమిషనర్ గా ఉన్న రాజశేఖర్ బాబు ఆధ్వర్యంలోని ఈ సిట్ను ఏర్పాటు చేశారు. ఇందులోని మెంబర్స్ గా ప్రధానంగా చూసినట్టయితే సుబ్బారాయుడు ఉన్నారు. ఈయన ప్రస్తుతం రెడ్ శాండిల్ యాంటీ స్మగ్లింగ్ టాక్స్ తిరుపతి అధికారిగా ఉన్నారు. దాంతో పాటు కొల్లి శ్రీనివాస్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఒంగోలు విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్, అట్లాగే శ్రీహరి బాబు అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సిఐడి ఏపీ విభాగం నుంచి ఉన్నారు. ఆయన పి శ్రీనివాస్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ డోన్ నంద్యాల డిస్ట్రిక్ట్ కింద ఉన్నారు. దాంతో పాటు ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ గా శివాజీ, దాంతో పాటు నాగ శ్రీనివాస్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, మొత్తం 7 బృందంతో ఈ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిటీ త్వరలోనే రంగంలోకి దిగిపోతుంది. ఇప్పటి వరకు సిఐడి అధికారులు ఏ విధంగా విచారణ చేశారు, ఎవరి మీద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు, ఎంతవరకు ఈ విచారణలో దర్యాప్తులోని దాంతో పాటు తనిఖీల్లో ఎంత సమాచారం సేకరిస్తారో దానిపై కూడా పూర్తి డేటాను ఈ సిట్ కమిటీకి ఇవ్వాలంటూ కూడా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో ఈ విధంగా చూసినట్టయితే ప్రస్తుతం కూటమి ప్రభుత్వం మరింత సీరియస్ గా ఈ వ్యవహారంపై దృష్టి పెట్టిందని కూడా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే 7 నెలలు గడుస్తున్నా సరే గత ప్రభుత్వ అవినీతి పైన ప్రభుత్వం ఫోకస్ పెట్టట్లేదు. ఖచ్చితంగా వెలికి తీయాలంటూ కూడా పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్న నేపథ్యంలోని ఖచ్చితంగా భారీ మొత్తంలోని అవినీతి జరిగిందని కూడా ప్రభుత్వం భావిస్తుంది. ఎందుకంటే గత ప్రభుత్వ హయాంలోని నేరుగా మద్యం దుకాణాలను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించింది. దాంతో పాటు ఒక ప్రైవేట్ డిస్టిలరీస్ నుంచి అప్పటి ప్రభుత్వ పెద్దలుగా ఉన్న కొంతమంది డిస్టిలరీలు కంపెనీలను ఏర్పాటు చేసి అక్కడి నుంచి కూడా మద్యం సరఫరా చేశారు. అక్కడ ఎటువంటి లావాదేవీల అంశంలో కూడా నేరుగా నగదు రూపంలో చేశారు చెప్తే ఎక్కడ యూపీఐ లాంటి ఇతర ట్రాన్సాక్షన్స్ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ద్వారా చేయలేదు. పూర్తిగా భారీ మొత్తంలోనే నగదు పక్కదారి పట్టింది. రాష్ట్ర ప్రభుత్వం ఖజానా నుంచి కూడా భారీ మొత్తంలోనే అవినీతి చేశారు. మద్యం వ్యాపారంలోనే మద్యం కుంభకోణంలో జరిగిందనేది మొత్తం ప్రభుత్వం భావిస్తుంది. ఈ నేపథ్యంలో లోతైన విచారణ చేసి మరింతగా ఈ అంశానికి సంబంధించి ఎవరైతే బాధ్యత వహించి గత ప్రభుత్వంలో అవినీతికి పాల్పడ్డారో వాళ్ళపై కూడా సిట్ విచారణ చేసిన తర్వాత కేసులు కూడా నమోదు చేసే అవకాశాలు కనబడుతున్నాయి. ఓవరాల్ చూస్తుంటే గత ప్రభుత్వ మద్యం కుంభకోణం వ్యవహారంలో మరింత లోతైన విచారణ చేసేందుకు ప్రభుత్వం విజయవాడ కమిషనర్ రాజశేఖర్ బాబు ఆధ్వర్యంలోని 7 సభ్యులతోని ఒక కమిటీని కూడా కొద్దిసేపటి క్రితం ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రైట్, ఓకే, థ్యాంక్ యూ గాలి.